వెల్కమ్ బ్యాక్ సౌత్ హోమ్లీ టిఫిన్స్ అండి. ఈరోజు కొంచెం ఓపెన్గా మాట్లాడదాము. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, నేను వింటున్న సమస్యలు, ఇంకా ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఎందువల్ల పోలేకపోతున్నాము, ఇవన్నీ విషయాలు కూడా నేను మీకు కొంచెం ఓపెన్గా చెప్తా. ఎక్కడ కూడా నేనే కల్పిత పాత్రలు వేసుకొని ఆలోచించుకొని చెప్పేదైతే కాదు, అది మీకు కూడా తెలిసిందే. సో అంతకంటే ముందు నేను మీకు ఒకటి చెప్తా చూడండి. ముందు నా ఫ్యామిలీ గురించి చెప్తా. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అలాగా నాది చిన్న ఫ్యామిలీ, ఎవ్వరూ లేరు, ఓన్లీ నేను, నా భార్య, నా బిడ్డ, అంతే. మేము ముగ్గురమే. సో మేము ఇప్పుడు ఎలా ఉన్నాము, బాగున్నాము. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో మీకు ఆల్రెడీ నేను వీడియోలు కూడా నేను చెప్పాను. సో అన్ని కష్టాలు పడుకుంటూ ఇవాళ రోంత నిలదొక్కుని ఈ క్లౌడ్ కిచెన్ చేసుకుంటా, రోంత బాధపడుకుంటూ, కష్టపడుకుంటూ, నిలుస్తూ, పడుకుంటూ, దొర్లుతూ, మొత్తానికి ఎలాగో అలాగా గెట్టిన్ అవుతూ వచ్చాము. ఎందుకంటే ఇది లైఫ్ కదా, తప్పదు. ఈ గ్యాప్లో మా పాప కూడా పెద్దగా అయిపోయింది. సో చిన్న చిన్న కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. కోవిడ్ టైంలో అందరూ ఇబ్బందులు పడిన వాళ్ళే, ఏ ఒక్కరు కూడా బాగుపడినోడు ఎవ్వడూ లేడు. కోవిడ్ అలా వచ్చింది, నూకి పండబెట్టి ఇలా తోసి వెళ్ళిపోయింది. సో ఎవరు అంత కరెక్ట్గా లేరండి. కోవిడ్ ముందు ఉన్న వాళ్ళు చాలా అందరూ బాగున్న వాళ్ళే. కోవిడ్ తర్వాత అదే మంచి మనుషులు ఎంత దరిద్రంగా తయారయ్యారనంటే అంత దరిద్రంగా తయారయ్యారు మనుషులు కూడా. సో ఈ ఒకరిని నమ్మడం ఎప్పుడో మానేశారు. అమ్మలు కావచ్చు, నాన్నలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లం బిడ్డ ఎవరైనా సరే ఆఫ్టర్ కోవిడ్ చాలా వరస్ట్గా తయారైపోయింది. ఇంకా మీకు తెలిసిందే కదా, నేను చెప్పే అంతేం కాదు. కోవిడ్ ముందు ఒకలా ఉన్నారు, కోవిడ్ తర్వాత ఒకలా ఉన్నారు. సో అలాగా మాకు ఏదో బిజినెస్ ఉన్నాయి, మేము లాస్ వచ్చాము, మేము మునిగున్నాము. సో కొన్ని సందర్భాలు అందరికీ జరిగాయి. సో తర్వాత ఏదైనా చేయాలి, ఇంకా చేయాలి. ఎందుకంటే వయసు అయిపోతుంది, తొందరలో అయిపోతుంది. ఇంకా ఏం లేదు, ఇక చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు ఇంకా. సో ఈలోపు ఏదైనా మనకంటే ఏదైనా ఒకటి బ్రాండ్ గుర్తింపు తెచ్చుకోవాలి, మనది ఉన్నది చూపించుకోవాలా, తర్వాత పిల్లల్ని చదివించుకోవాలా. మనం ఎట్లా వృద్ధిలోకి రాలేదు కదా, మనం ఎలాగో వృద్ధిలోకి రాలేదు, కనీసం వాళ్ళనైనా కొంచెం పైకి తీసుకురావాలనే తపన తప్ప ఏ ఒక్క పేరెంట్స్కి వాడు బాగుపడాలా అని ఏ ఒక్క నా కొడుకు కానీ ఏ ఒక్క తల్లికి కానీ ఆ ఆలోచన లేదు. ఇప్పుడు కూడా మనం ఇంత కష్టపడుతున్నాము అంటే ఆ పిల్లల కోసమే కష్టపడుతున్నాము. సో అలాగనే నేను, నా భార్య కూడా చాలా కష్టం చేసుకున్నాము. మేము స్విగ్గీ, జొమాటో కూడా చేసాము, చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ తర్వాత ఈ దీంట్లో కిటుకులు తెలుసుకొని ఇప్పుడు అలాగా దినదినాభివృద్ధి అన్నట్టుగా చిన్నగా క్లౌడ్ కిచెన్లో నుంచి షాప్లోకి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ ఇదే షాపు. సో బిజినెస్ అయితే ఉంది, ఎక్కడ కూడా లేదు. సో నేను ఆ రోజులు ఏ బాధలు అయితే పడ్డాను, ఇప్పుడు ఆ రోజు ఈ బాధలు ఇంకొక ఎవరు పడకూడదు. నేనంటే చేశానండి, నాకెవరు చెప్పలా. నేను చెప్తున్నా, నాకెవరు చెప్పలా, కానీ నేను పంచుతున్నా. ఈ విద్య అనేది అందరికీ పంచుతున్నా. దాంట్లో తప్పేముంది? ఎంతమంది ఆడబిడ్డలు ఉంటారు, ఎంతమంది భర్తలు చెయ్యాలన్నా కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి. అట్లని చెప్పి వాడు చేతగా నా కొడుకు అని నేను చెప్పలా, సరైనది కాదు అని నేను చెప్పట్లా. సందర్భాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. అమెజాన్ నేను చేసినప్పుడు మెట్లు ఎక్కి దిగినప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నేను చేయలేకపోయా. అంతలో మాత్రం నేను చేతగా నా కొడుకునా? కాదు కదా. అలాగా మగవాళ్ళు కూడా కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని చేయలేని పనులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ముందుకు రావాలా, భార్య భర్తలు ముందుకు రావాలా, లేకపోతే భర్త పనిచేస్తున్నా భార్య అయినా సరే ముందుకు రావాలా. నాకు తెలిసిన విద్య పంచుకోవడంలో వాళ్ళు పైకి వస్తారు కదా అనుకొని ఆలోచించే నేను ఆ రోజే కంకణం కట్టుకున్నానండి. ఇప్పటికీ మనం 450 కిచెన్లు ఇంక్లూడింగ్ రెస్టారెంట్లు కూడా స్విగ్గీ, జొమాటోలు సక్సెస్ఫుల్గా ఆన్బోర్డ్ చేసి ఇవ్వడం జరిగిందండి. యాజ్ అ థర్డ్ పార్టీగా. నేనేం కంపెనీ ఎంప్లాయీని కాదండి. కాకపోతే ఏంటంటే దీన్ని ఎలా చేసుకోవాలి, ప్రాపర్గా ఎలా చేసుకోవాలి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, నేను పడ్డ ఇబ్బందులు ఏంటి, మీరు పడని ఇబ్బందులు ఎక్కడ కూడా రాకుండా ఉండాలని ఇది మనం స్టార్ట్ చేశాము. సో అలానే బాగానే ఉంది, ఇప్పటికి బాగానే ఉంది, నడుస్తున్నది, హ్యాపీగా ఉంది. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు హ్యాపీ ఇంకొక ఇలానే చేసుకుంటూ పోతే ఇంకా సక్సెస్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు సక్సెస్లోనే ఉన్నాం. గత 1.5 yearగా మేము సక్సెస్లోనే ఉన్నాం, ఇబ్బంది ఏమీ లేదు మాకు. సో ఇది నాది. ఇక మీ ఫ్యామిలీ జోలికి వస్తే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు,
లేదా వైఫ్ కావచ్చు. ఏమవుతుందండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొన్నాళ్ళు నడుస్తుంది, ఈలోపు సేవింగ్స్ ఉంటే సేవింగ్స్ అయిపోతాయి. మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అయిపోయినాయి అనగానే డబ్బులు వేస్తారు. ఎందుకు వేస్తారు? కొత్త పెళ్లి జంట కదా, ఇంకా వాళ్ళు నిలబడుకోలేదేమో అని చెప్పేసి అత్తగారింటి నుంచి లేదా అమ్మగారింటి నుంచి, అంటే ఇటు పుట్టింటి నుంచి కానీ ఇటు మెట్టింటి నుంచి కానీ ఇద్దరి పక్క సపోర్ట్ వస్తుంది. ఏ ఒక్కరు కూడా రోడ్లో వదిలేరు. పో సావు, నీ సావు నువ్వు సావు పో అని ఎవరు వదిలేరు. వదిలేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నువ్వేనా పెద్ద పత్తి ఇస్తా అన్నట్టేం కాదు, ఉన్నారు కొంతమంది ఉన్నారు, అందులో నేను ఒక్కనే ఎగ్జాంపుల్. సో కొంచెం ఫస్ట్లో సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ వచ్చినప్పుడు ఇక మనకు ఒక 2-3 ఏళ్ళు అయిపోతుంది. 2-3 ఏళ్ళు అయిపోయినాక ఏమైపోతుంది అంటే ఫస్ట్లో అప్పుడు యవ్వనంలో ఉంటాం కదా, యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏం కనపడవు. ఒక బిజినెస్ చేయాలా, ఒక జాబ్ చేయాలా, ₹1 సంపాదించుకోవాలా, వెనకేసుకోవాలా, రేపటి నాడు మనకు అదే బ్యాక్ బోన్ అవుతుంది అని ఇవన్నీ ఏం కనపడవు. ఎంజాయ్ బాగుంటుంది. ఎంజాయ్ ఎన్నేళ్ళు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు అదర్వైజ్ అంతే. తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. తల్లికైనా తండ్రికైనా అప్పుడే పాత్ర అనేది పోషిస్తారు. తల్లి పాత్ర, తండ్రి పాత్ర. అక్కడి నుంచి డైలీ తీన్మార్ ఆడడం తప్ప ఇంకో వేరే పని ఉండదు. పిల్లలు పెద్దగా అవుతానే ఉంటారు, మన సమస్యలు పెరుగుతానే ఉంటాయి, కానీ మనం ఆడనే ఉంటాము. బతుకు ఆడనే ఆగిపోతుంది. ఏదన్నా చేద్దాము అని అంటే కూడా ధైర్యం రాదు. ఎందుకు రాదంటే గుంజేస్తారు. ఇట్లా ఎవరు గుంజుతారు చెప్పనా? మగోళ్ళు గుంజేస్తారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు ఏదన్నా మనం చేసుకోవాలా, ఎందుకు ఈడు మగోడు ఇబ్బంది పడుతున్నాడు కదా ఆల్రెడీ, అయ్యో ఈడు ఇంత కష్టం పడుతున్నాడే, ఎందుకు పెళ్ళి చేసుకున్న కారణం వల్ల నన్ను కానీ నా బిడ్డను కానీ ఇంతగా ఏగుతున్నాడే, వీడింత కష్టం పడుతున్నాడే అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తే మగవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎన్నికి లాగేస్తారు. నువ్వు చేయొద్దు, నువ్వు ఈ పని చేయొద్దు, నాకు అవసరంలే, నాకు ₹1 అవసరంలే, నువ్వు ఇంట్లోనే ఉండు, తిను, ఇంత టైం కింద నాకు చేసి పెట్టు, అంతేగాని వేరే విషయాలు నీకు అనవసరము, నువ్వు చెయ్యొద్దు అని చెప్తానే ఉంటారు మగవాళ్ళు. ఇక పిల్లలు అంటారా, ఇది భర్త విషయం. ఇప్పుడు నేను ఇది మాట్లాడేదంతా అమ్మాయి తరపు నుంచి నేను మాట్లాడుతున్న మాటలు మీకు అర్థమైందిగా నేను చెప్పేది. ఇది భర్త ఇలా అంటాడు, నువ్వేం చేయొద్దు, నువ్వు ఇంట్లో కూర్చో, నేను చూసుకుంటే మిగతా అదంతా అంటాడు. ఇక పిల్లలు అనుకోండి, పిల్లలు అంటారు, ఎందుకమ్మా నీకు అంత అవసరమా అని అంటారు. నోరు ముయ్, ఇది నీకు అనవసరం విషయం, నోరు ముయ్ అని అంటే ఆపేస్తారు, లేదా 2 దెబ్బలు కొడితే ఆపేస్తారు. పెద్ద పిల్లలైనా సరే ఇది నా ఇష్టం అని చెప్తే ఆపేస్తారు, మన జోలికి రారు. ఇంకా సరే పోనిపోయి నీ బాధ నువ్వు చూసుకోపో అని అంతవరకే అంటారే తప్ప చెయ్యి వేయడం కానీ ఇంకోటి కానీ చెయ్యరు. పిల్లలు కదా వింటారు, మన మాట వింటారు. కానీ భర్తల విషయం దగ్గరికి వస్తే అలా ఉండదండి మ్యాటరు. ఎలా ఉంటుందంటే తిట్టడం ఉంటుంది, కొట్టడం ఉంటుంది, కొంతమంది లేదా కొంతమంది అలుగుతారు మగోళ్ళు. అది ఏందో ప్యాషన్ నాకు అర్థమై సావదు. కానీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మగోళ్ళు అలుగుతారు. ఎందుకు అలుగుతారు కూడా నాకు తెలియదు. ఒక 10 నిమిషాలు ఇట్లా అంటారు అని పెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులైనా కూడా మాట్లాడడం కూడా మానేస్తారు. ఏదో మాట్లాడితే పనులు ఆనిముత్యాలు బయటపడతాయేమో అన్నట్టుగా అలుగుతారు. అది అలగడం తప్పండి. సో ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కోలా, అందరిది అని నేను చెప్పను. కానీ ఈ ప్రయత్నము ఎందుకోసం ఆడవాళ్ళు చేస్తారు ఇదంతా అంటే డైలీ మగవాళ్ళను వాళ్ళని పీడించడం కానీ, లేకపోతే ఏడిపించడం కానీ, పిల్లల్ని ఏడిపించడం కానీ, వాళ్ళతో మాట్లాడిపించుకోవడం కానీ వాళ్ళకి సరదా కాదు. ఆడవాళ్ళకు అసలు సరదా కాదు. ఎందుకు? బాగుండాలా, పెళ్ళి చేసుకున్నాము, బయటకు వచ్చినాం కదా, బాగుండాలా అని చెప్పే తపన. ఒకడే ఒంటి చేత్తో కష్టపడుతున్నాడు కదా, ఒకడే ఎద్దులా కష్టపడుతున్నాడు కదా, దున్నపోతులా కష్టపడుతున్నాడు కదా, ఒకడే పెళ్ళి చేసుకున్నాం కదా మేమిద్దరము, ఆలు మొగలు ఆడ మొగ అనుకొని పెళ్ళి చేసుకున్నాం కదా, వాడికి రొంత నా వంతు సాయంగా చేయాలి, వేణీళ్ళకి సన్నీళ్ళు లాగా చేయాలా. వాడు ఇబ్బంది పడద్దు, వాడు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడతా, నా బిడ్డ ఇబ్బంది పడుద్ది, లేదా నా కొడుకు ఇబ్బంది పడతాడు అన్నట్టుగా ఆడలు ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఇది మగవాళ్ళు గుర్తించరు.
చాలా సమస్యలు. నేను డైలీ 20 నుంచి 30 ఫోన్లు మాట్లాడతానండి. ఈ అన్ని ఫోన్లలో కూడా ఇవే ఉంటాయి. మా అన్న వద్దంటున్నాడు, మా అక్క వద్దంటుంది, మా చెల్లి వద్దంటుంది, నా భర్త వద్దంటున్నాడు. ఇవే సమస్యలు వస్తున్నాయి. అందరి విషయాల్లో కూడా ఇవే సమస్యలు. ఎందుకు చెప్పండి? ఎవరి కోసం కష్టపడుతున్నాము అది ఆలోచించరు. ఎవరి కోసం కష్టపడుతున్నాము అని ఆలోచించరు. ఏమైనా సస్తే చేసుకొని పోతామా మీదకి అని కూడా ఆలోచించరు. వీళ్ళకి గిఫ్ట్లు, తిట్లు, చివాట్లు, కొట్లు ఈ 3 ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. నేను డైలీ వింటున్నా నేను ఫోన్ కాల్స్. అందుకే నేను నా వీడియోస్లో కూడా నేను అదే చెప్పా, వెనక్కి లాగొద్దు. నీకు ఇష్టమైతే సపోర్ట్ చెయ్యి, లేదా సైలెంట్గా ఉండు, అంతేగాని వెనక్కి లాగొద్దు అనే నేను వీడియోలో కూడా అదే చెప్పా. ఇక సాధ్యం కావట్లా. ఒకసారి చూద్దాం, ఓపెన్గా మాట్లాడదాం. ఎవరికైనా సరే, అది ఆడైనా సరే మొగైనా సరే ఓపెన్గా మాట్లాడదామని చెప్పి ఈరోజు మీ సమస్యలు నా సమస్యలు అననే వీడియో చేస్తున్నా. సో ఇలా ఉంటుందండి ఆడవాళ్ళ మైండ్ సెట్. ఆడవాళ్ళు మనల్ని కొంపలు కూల్చేయాలా, ఇంకోటి ఏదో చేయాలన్న ఆలోచన ఉండదండి ఆడవాళ్ళకి. చాలామంది ఆడవాళ్ళకి ఉండదు. ఎందుకంటే అందరూ కూడా ఏదో పద్ధతిగా చేసుకోవాలా, 4 రూపాయలు సంపాదించుకోవాలా, 10 మందిలో ఉన్నాం మనము, లేదా లోపల నుంచి పైకి వచ్చాము అనే తపనతోనే ఆడవాళ్ళు మొదలెడతారు. సో కొంచెం వాళ్ళ కష్టాన్ని గుర్తించండి దయచేసి. మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. పిల్లలు కూడా ఏదైతే ఉన్నారో రోజంతా సహకరించండి. ఎందుకు సహకరించండి అని చెప్తున్నానంటే, మన ఇంట్లో మనిషికి మనము కాకపోతే ఇంకెవర్రా బయటోడు వచ్చి సాయం చేస్తాడు మనకు? చెప్పుకొని, మన ఇంట్లో మనిషికి మనమే కదా సాయం చేయాలా, బయటోడు వచ్చి చేస్తాడా? అరే నీ అమ్మ, నువ్వే సాయం చేయకపోతే, నువ్వే సపోర్ట్ చేయకపోతే ఎట్లా నిలబడేది బతుకులో? ఎట్లా నిలబడేది బతుకులో? ఏమన్నా అర్థమవుతుందా? నిలబడాలి కదా నువ్వే. ఎట్లా నిలబడాలా? భర్త ఒక పిల్లరు, బిడ్డ ఒక పిల్లరు, తల్లి ఒక పిల్లరు, తండ్రి ఒక పిల్లరు, ఇటు పుట్టింటి నుంచి కానీ ఇటు మెట్టింటి నుంచి కానీ 4 పిల్లలు 4 స్తంభాల లెక్క నిలబడాలా. వాళ్ళ సమస్యలకు కానీ మనం నిలబడాలా, మన సమస్యలకి వాళ్ళు నిలబడాలా. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం జరగాల తప్ప డిస్కరేజ్ చేయకూడదు. నీ అమ్మ పక్క నువ్వేం చేస్తావు తీ అనకూడదు. నీకు చేతనైందా నువ్వు చెయ్యి, చేయలేదా నిలబడు. నువ్వు ఏం చేయకు, నువ్వు నిలబడంతే. నువ్వు నిలబడు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నిలబడంతే. నిలబడితే ఒక దాని కింద ఇలా నిలబడినట్టు ఉంటుంది, ఇలా తీసిస్తే ఇలా పడిపోతుంది. నిలబడు, నువ్వేం చేయాల్సిన అవసరం లే. దాంతో వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. నీ మనసులో ఉండొచ్చు కానీ వాళ్ళకు ధైర్యం వస్తుంది. వాడున్నాడు చూసుకుంటాడు, వాడు 100 తిట్టొచ్చు, 200 కొట్టొచ్చు, కానీ వాడున్నాడన్న ధైర్యం అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా భర్తల విషయం, ఈ 3 పిల్లలు కూలిపోయినా పర్లా, కానీ భర్త అనే పిల్లర్ ఏదైతే ఉందో అది కూలకూడదండి. భర్త అనే పిల్లర్ ఏదైతే ఉందో అది కూలకూడదు. నిన్ను నమ్ముకొనే కదా అమ్మాయి వచ్చింది, చదువును ఆపేసుకొనింది, ఉన్న లైఫ్ స్టాప్ పెట్టుకునింది, నీకంటూ ఒక బతుకు జీవితము ఇచ్చి నడవడం కోసమే కదా ఆ అమ్మాయి వచ్చింది. ఆలోచించండి. అలాంటి వాళ్ళకి మనము సపోర్ట్ చెయ్యకపోగా, నీ చేత కాదులే, నీ మొగానికి ఏమొస్తుంది, అంత ఈజీ అనుకుంటున్నావా? అది అంత ఈజీ అయ్యేది కాదు. అది ఏం తెలుసు కాబట్టి నీకు? డబ్బులు ఏమైనా మీ నాయన ఇస్తాడా, మీ అమ్మ ఇస్తుందా? ఏడికెళ్ళి తెచ్చుకుంటావు డబ్బులు? ఇలా డిస్కరేజ్ చేసి మాట్లాడుతున్నారు. ఒకగానొక టైంలో నేను కూడా ఇలానే మాట్లాడా. కానీ ఆ రోజు నా భార్య, నువ్వు ఏం చేస్తావు చేసి సావు, నీ సావు నువ్వు సావు, నాకు సంబంధమే లే, నేను ఇంత పని చేస్తా, నార్మల్గా నేను పని చేసుకుంటా, నేను నార్మల్గా కిచెన్ నడుపుకుంటా, నాకు కుదిరితే ఇంత అన్నమే, లేదా అన్నం కూడా పెట్టొద్దు, నేను పెట్టమని కూడా నేను అడగను, బతుక్కుంటాం, అది నీకు అర్థం కావట్లే, తర్వాత తెలుస్తుంది అన్నది. డబ్బులు కూడా నేను కొంచెం అటుగా ఇటుగా చూసుకుంటూ స్విగ్గీ జొమాటో చేసుకుంటూ డబ్బులు నేను వేయడం జరిగింది. తర్వాత ఏమైపోయింది,
ఈరోజు తన మాటే నిజమైంది. ఈరోజు తన మాటే నిజమైంది. నా మాట నిజం కాలే, ఎక్కడ నిజం కాలే. తన ఆలోచన, ఈ క్లౌడ్ కిచెన్ అనే తన ఆలోచన. నా ఇంట్లో నా భార్య నా మెయిన్ పిల్లర్. నా భార్య నా మెయిన్ పిల్లర్. ఎలాగో చెప్పనా, ఇందాక కూడా చెప్పాను మీకు, ఇంట్లో వాళ్ళే 4 పిల్లల్లాగా ఉండాలా అని. ఒకరు ఇంట్లో తరిగిచ్చినా, ఇంకొకరు ప్యాకింగ్ చేసుకున్నా, లేకపోతే ఇంకొకరు మెటీరియల్ తెచ్చిచ్చినా, ఒకరు వంట వండినా, ఈ విధంగా సహాయం చేసుకుంటూ మన కిచెన్ అనేది నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఏది అందరూ ఉండి అన్నీ బాగున్న ఇళ్ళల్లో ఇవి జరిగేవి. ఈ విధంగా ఉండాలి. ఎవరు లేరు కదా మాకు, మేమెట్లా చేసుకోవాలా అంటారు. అలాగే నా బతుకు కూడా అలాంటిదే కదా. నాకు కూడా ఎవరు లేరు. నాకు మా అమ్మ కానీ మా నాన్న కానీ, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ సపోర్టు లేదు, మా తమ్ముని సపోర్టు లేదు, మా అత్తగారి సపోర్టు లేదు, మా మామగారు కూడా చనిపోయారు. ఎవరి సపోర్టు లేదు. సపోర్టు లేకుండా నా భార్య ఒంటి చేత్తో కష్టపడిందండి. ఒంటి చేత్తో కష్టపడి తనకి తోడు నేను నిలబడ్డా. ఎందుకు? తన కష్టాన్ని గుర్తించి నేను నిలబడ్డా. సరే, డేర్ చేసి మరీ నేను నిలబడినా. పోతే పోయిందిలే, ఒక 5,000 పోయిందా, 10,000 పోయిందా, 20,000 పోయిందా, పోతే పోయింది పో. ఇంతే కదా. బతికేమైతే తినప్పుడు చచ్చిపోం కదా, మనం చచ్చిపోం కదా. 20,000 పోయినంత పోతే చచ్చిపోం కదా. ఇది కూడా ఒకటి చూసాము, అయిపోయింది అంతే. అలాగా నిలబడినాం, చేసిన. ఇప్పుడు ఈరోజు ఎంత సక్సెస్లో ఉన్నామండి, నేను ఎంత సక్సెస్లో ఉన్నా. దీనికి కారణం నా భార్య, తన ఆలోచన, తను చేసే ఐటమ్స్, మెనూ ఐటమ్స్, ఇదంతా తనది, నాది ఏం లేదు. నేను వంటలు ఒకటే నేర్పించా తనకి. తనకు కూడా ఏం రావు వంటలు. అనుకోవచ్చు మాకు వంటలు రావన్నా అని. మీకు వంటలు రావు, వచ్చో నాకు తెలియదు, కానీ నా భార్య కూడా వంటలు రావు. నాకు ఉన్న వంటలు, ఏది తెలిసిన వంటలే నేను నేర్పించా. దాంతో తను నేర్చుకొని నిలబడుకోగలిగింది. ఇవాళ నన్ను నిలబెట్టింది. సో నేను నమ్మా, నా భార్యను నేను నమ్మాను. అలాగా మీరు కూడా నమ్మండి దయచేసి. మీ భార్యలో నమ్మండి, మీరు కూడా నిలబడండి. భర్త అనే మెయిన్ పిల్లల్ని ఆపి ఉంచండి, కొట్టేయకండి. అరే మీరే కొట్టేస్తే, మీరే వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఆగుతారా, పిల్లలు ఆగుతారా? ఆగరు కదా. ఇంట్లో వాల్యూ ఇచ్చేది మీకే కదా. మీరే తప్పుకుంటే కింద వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచించండి. ఇప్పుడు మగోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తారు, నీ సొమ్మేం పోయిందిరా నా కొడక, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, అంతా ఆడోళ్ళ పక్కే మాట్లాడుతున్నావు కదా, ఏమన్నా బాగుందా అంటారు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఒక్క మొగోడు ఎంత కష్టపడతాడో తెలుసా అండి మీకు అసలు? ఇంతవరకు ఆడోళ్ళ గురించి చెప్పాను. ఆడవాళ్ళు సమస్యలు ఏమేమి ఎదుర్కొంటున్నారో కూడా మీకు చెప్పాను. ఎక్కడి నుంచి? భర్తల దగ్గర నుంచి చెప్పా, తల్లిదండ్రుల దగ్గర నుంచి చెప్పాను, పిల్లల దగ్గర నుంచి కూడా చెప్పాను. అవునా? ఇప్పుడు ఒక మొగోడు ఎందుకు వద్దంటాడు, ఎందుకు నిలబడడు వాడు అనేది చెప్తా. 2 చెప్పాలి కదా. 2 చెప్తేనే అప్పుడు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఏదో ఊరికి ఆడవాళ్ళ కోసం వీడియో చేసినామబ్బా అన్నట్టు కాదు కదా. ఒక మొగోడు ఎందుకు వద్దంటాడంటే కారణాలు ఉంటాయి. ఏ కారణాలు ఉంటాయంటే, 1, సమాజంలో మనకంటూ ఒక మంచి పేరుంది. ఇప్పుడు నువ్వు చిల్లర 40-50 రూపాయలకు ఇట్లా కిచెన్ పెట్టుకొని ఇట్లా పెడతాను అని అంటే మనకు కుదరదు, మనం బాగా బతికిన వాళ్ళము, ఇట్లా చేసుకుంటే కుదరదు అని 1. 2, అది చేయాలా అంటే కరెక్ట్గా ఉండాలా. అర్థమైందా? అది చేయాలంటే కరెక్ట్గా ఉండాలా. నీకు చేత కానప్పుడు దానికి డబ్బు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలా అని ఒక ఆలోచన. అది కూడా రైటే. డబ్బు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలండి? ఇప్పుడు మీకు చేత కానప్పుడు, అది నేను చెప్పే మాటగా, ఆయన ఎక్కడో గమనించి ఉంటాడు మిమ్మల్ని. ఒక్కసారి గమనించాడు మిమ్మల్ని, ఎక్కడెక్కడో గమనించి ఉంటాడు, బ్యాక్ ఎండ్లో గమనించి ఉంటాడు, మీ మీద డబ్బు పెట్టి ఉంటాడు, పోగొట్టుంటారు మీరు. లేదా ఏదైనా పని అసైన్ చేసి ఉంటాడు, మీకు ఈ పని చేయని చెప్పి అసైన్ చేసి ఉంటాడు. మీరు ఆ పని చేయలేక విఫలమైపోయి ఉంటారు. అక్కడ డిసైడ్ అవుతాడు ఆయన, ఈ పని మీద తినని పెడితే సెట్ కాదు, ఏ నమ్ముకొని డబ్బులు ఇచ్చినా సెట్ కాదు అని అనుకుని అక్కడ మొగోడు సెట్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అవుతాడు, డబ్బులు పెట్టాలా వద్దా అనేది. అందుకు నీ చేత కాదు అని అంటాడు. అది నెక్స్ట్. ఇంకొకటి, డబ్బులు ఏదోలా ఒకలా చేసి తెచ్చేయమంటే తెచ్చేస్తాడు.
సక్సెస్ రాకపోతేనే ఇబ్బంది. ప్రతి ఒక్క మొగోడికి సక్సెస్ రాకపోతేనే ఇబ్బంది. సక్సెస్ వచ్చిందనుకోండి ఎటువంటి సమస్య అనేది ఎవ్వరికి కూడా ఉండదు. సక్సెస్ రాకపోతేనే ఇబ్బంది. ఇది మొగోడు ఆలోచించే విధానం. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో వచ్చే సక్సెస్ కోసము నేను ఇప్పుడు అడక్క తినుకుంటా, లేకపోతే వాడిని వీడిని డబ్బులు అడుక్కొని అప్పు చేసి నేను నీకు పెట్టాలా? నీకు పెట్టమంటావా డబ్బులు? పెట్టలేడు. ఎందుకు పెట్టలేడు? పెట్టవచ్చు కాదన్నా, మమ్మల్ని నమ్ముకొని పెట్టవచ్చు కదా, నేనేమన్నా తింటానా అని అంటారు. కాదు, పెట్టడు. మొగోడు డబ్బులు పెట్టడు. ఎందుకు పెట్టాడు అని అంటే, రేపటి నాడు ఆ బిజినెస్ అయినా ఫెయిల్యూర్ అయిందనుకోండి, మొగం చూపించుకోవాల్సింది వాడే. ఆ మొగడే చూపించుకోవాలి మొగం ఆడ బయట. వాడు ఎంత సఫర్ అవుతాడో తెలుసా? అప్పులు తీసుకొచ్చిన కాడ, అప్పు తీసుకొచ్చిన దానికి ఇక్కడ నుంచి అవుట్పుట్ రాకపోగా వాడు ఎంత సఫర్ అవుతాడు, ఏ మొగం పెట్టుకుంటాడు? మిమ్మల్ని వచ్చి ఏమైనా అడుగుతారా డబ్బులు? మీరు తేలే కదా డబ్బులు. అంత ఇబ్బందులు పడతాడండి మొగోడు. అందుకే ఎందుకు రిస్క్ చేయడం? ఇంకొంచెం పోదాం, ఇంకొక నెల 2 నెలలు ఆగి 3 నెలలు 4 నెలలు ఆగి చేద్దాము అని ఆలోచిస్తుంటాడు మొగోడు. అంటే వాడి లైన్లో వాడు ఉంటాడండి. మొగోడు ఎప్పుడైనా కూడా వాడి లైన్లో వాడు ఉంటాడు. అంతేగాని ఎక్కడ కూడా ఆడవాళ్ళని కించపరచాలని కానీ, లేకపోతే ఏదో మాట్లాడాలని కానీ వాని ఆలోచన అనేది ఉండదు. నేను చెప్తున్నానమ్మా, నేను చాలామందిని చూసా, చాలామంది సమస్యలు నేను విన్నా కాబట్టి చెప్తున్నా. మొగోడి మెంటాలిటీ చాలా మంచి మెంటాలిటీ. మీరు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత సైలెంట్గా పోయి మీ హస్బెండ్ దగ్గర కానీ లేదా భర్త దగ్గర కానీ మీరు కూర్చొని, భర్త అంటున్నా, భార్య, మీరు భర్త అయినా అనుకోండి లేదా భార్య అయినా అనుకోండి, ఇద్దరు ఆపోజిట్లో ఒక్కసారి మీరు కూర్చొని సైలెంట్గా నిమ్మలంగా అడగండి. మనం ఇలా చేసుకుందాము, మనం బతుకుందాము, లాస్ రాదు, తర్వాత మన ఫ్యూచర్లో బాగుంటుంది, నేను ₹1 సంపాదించినా నీకే, నువ్వు ₹1 సంపాదించినా నాకే అని అనుకొని నిమ్మలంగా మాట్లాడండి. నిమ్మలంగా మాట్లాడితే ప్రతి ఒక్క మొగోడు వింటాడండి. ప్రతి ఒక్క మొగోడు వింటాడు. ఎందుకు వినడు? వింటాడు. ఎందుకంటే వాళ్ళకి మీరు తప్ప ఇంకా వేరే ప్రపంచం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ గడప వరకే ఉంటుంది. మనం ఇంట్లో కాలు పెడతాం కదా, ఆ గడప వరకే ఉంటుంది. అది ఒక ఆడదైనా సరే, ఒక మొగోడైనా సరే. సో ఈ కమ్యూనికేషన్ అనేది మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. తీరిగ్గా ఓపిక 1 గంట అయిందా 2 గంటలు అయిందా కూర్చొని మాట్లాడుకొని స్టార్ట్ చేసుకోవడమే, అంతే. ఇదే బిజినెస్ పెట్టో నేను అనట్లా. రకరకాల బిజినెస్లు ఉన్నాయి. చీరల బిజినెస్లు ఉన్నాయి, ఫుడ్ బిజినెస్ ఉంది, ఇంకా ఏంటబ్బా, తర్వాత ఏంటి, వ్యవసాయం చేసుకోవచ్చు, మళ్ళీ బండ్ల మీద పండ్లు అమ్ముకోవచ్చు, పూలు అమ్ముకోవచ్చు, ఎన్ని లేవు బిజినెస్లు. నేను ఓన్లీ క్లౌడ్ కిచెన్ గురించి నేను మాట్లాడట్లేదండి. ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఇలా ఉంటుందని మీతో చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే సమస్యలు ఇవే. నిమ్మలంగా మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా నిమ్మలంగా మాట్లాడుకోండి. ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది, ఇంట్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ కూడా సమస్య రాదు. ఇంకొకటి, మాట్లాడేసినామన్నా అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకొక 6 నెలలు సంవత్సరం అంటున్నాడు అని. 6 నెలలు సంవత్సరం పిల్లోళ్ళు పైకి వచ్చింది, ఏముంది, ఇంకా వయసు కూడా అయిపోయి ఆ రక్తం ఏదైతుందో చచ్చిపోతారు. అంత కొంచెమే ఉంటుంది, అంత పవర్ ఉండదు అప్పుడు. బతుక్కోవల్ల అన్న పవర్ అనేది ఉండదు అప్పుడు. ఏముందిలేరా, ఇంక ఏం లేదులే, ఇంకా అయిపోయింది, ఇంక వయసు అయిపోయింది, బీపీ షుగర్లు వచ్చేసినాయిగా, ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా ఆయన వినడు. నేను చెప్పి చాలా అయిపోయింది, ఆయన వినడు, ఇంకా అయిపోయి అని భార్య అంటుంది. భర్త ఏమంటాడో తెలుసా? కరెక్టేనబ్బా, అవి డబ్బులు సెట్ కాలేదు ఆ టైంలో. డబ్బులు సెట్ అయినాయి కానీ అదే టైంలో ఏదో స్కూల్ ఫీజు వచ్చా కట్టేసి, రెంట్ వచ్చింది కట్టేసిన, మళ్ళా వాడు అప్లోడ్ వచ్చా, మెయిన్ అదే కదా నాకు, అది కట్టేసి
ఆ ఉన్న డబ్బులన్నీ పాయ అట్లా ఇక అట్లా అయిపోయి డిలే అయిపోయింది. అది అంతే తప్ప మాకు పెట్టాలన్న ఆలోచన అయితే ఉంది కానీ చెడుపుకోవాలన్న ఆలోచన లేదు అని అంటాడు. జరిగేది ఇదే. ఇలా 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 అంటూ 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 ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, బతుకంతా ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో ఇంతవరకు మీరు చూస్తున్నారనంటే నేను చెప్పినవన్నీ మీరు ఫేస్ చేసి వచ్చారు అని అర్థం. అవునా కాదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవును అని పెడితే చాలు, నాకు ఇంకేమొద్దు. దగ్గర ఈ వీడియో ఇప్పుడు 25 నిమిషాలు ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలని మీరు ఎదుర్కొని వచ్చుంటారు 100% వచ్చింటారు కాబట్టి మీకు ఈ వీడియో ఎక్కుతుంది, ఇంత నీట్గా ఎక్కుతుంది. వచ్చుంటే కన్నా నేను చెప్పిన సమస్యలన్నీ రైటా రాంగా, రైట్ అయితే కన్నా అవును ఎదుర్కొన్నాము అని పెట్టి పెట్టండి చాలు. ఇంకా నాకేముంది, ఇంకా నాకు కూడా తెలుస్తుంది. సో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, నేనేం వద్దను, ఎవరి బతుకులు వాళ్ళవి. ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి, భయపడకండి. భయపడకుండా ఇంకొకటి, మీరు భర్త దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తల్లి నువ్వు డబ్బు పెట్టు నేను చేస్తా అన్నట్టు కాకోకుండా నార్మల్గానే మనం ఇలా వచ్చాం, మనం బతుకున్నాము, ఇబ్బంది లేదు, మనకంటూ ఎవరూ లేరు, నేను నిలబడతా, నువ్వు గాడిద కష్టం పడుతున్నావు, నేను నిలబడతా, నీ ఎంట నేనుంటా, ఏమొస్తుందో నేను చూస్తా, దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు నేను ఇద్దరం ఉన్నాము, నాకు కొంచెం సపోర్ట్ చేయి ప్లీజ్, ఇద్దరం బాగుపడదాము అని చెప్పి చూడండి. ఏ మొగోడైనా వస్తాడండి మీ దగ్గరికి. అంతేగాని నువ్వు డబ్బులు పెట్టవా, నేను నగలు కొంటా, చీటీలు వేస్తా, ఏలేద్దాము అంటే రారు. చూసాం పో అంటాడు. ఇది భార్య మాట్లాడాల్సిన మాట భర్త దగ్గర. అదే భర్త అనుకోండి, భార్య దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అబ్బా నువ్వు ఎట్లా ఇంట్లోనే ఉంటున్నావు కదా, మరి ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ చేస్తావా, డ్యూటీ ఏమైనా చేస్తావా అని అడగండి. వెంటనే భార్య ఏమంటుంది తెలుసా, మొగంలో ఇంత నవ్వు వస్తుందండి, స్మైల్గా నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్పనా, అమ్మ నా కొడక ఇన్నాళ్ళకు అర్థం చేసుకున్నావారా నా బాధ అని ఇంత చిన్న స్మైల్ వస్తుంది. నేను చెయ్యను అని చెప్పదు, ఏ ఆడది కూడా నేను చెయ్యను అని చెప్పదు. ఒకవేళ చెప్పింది అని అంటే దానికి మీరు ఏమేం చేసి ఉంటారో, ఒకవేళ చెప్పింది అని అంటే దానికి మొగోళ్ళు ఏమేం చేసి ఉంటారో అది దృష్టిలో పెట్టుకుని కూడా చెప్తారు. 100లో 85% పీపుల్స్ నేను చేస్తానే అంటారు. చెప్పరా కన్నా ఏం చేయాలో చెప్పు అంటారు. వాళ్ళే అడుగుతారు అప్పుడు, ఇలా చేసుకో ఇలా చేసుకో ఇలా చేసుకో అని అనుకొని ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళిపోండి అంతే. నిజమా కదా నేను చెప్పింది, రైటేగా. తర్వాత ఎక్కువ టైం తీసుకోకండి. మన ఇంట్లో వాళ్ళే మెయిన్ పిల్లర్లు. బిజినెస్లోకి రావాలా అని అంటే గిన మ్యాన్ పవర్ని నమ్మొద్దు. నేను 100 చెప్పినా 200 చెప్పినా ఇదే చెప్తాను, మ్యాన్ పవర్ని నమ్ముకొని రాకండి బిజినెస్లోకి, అస్సలు రాకండి. వాడు చేసే క్యూఆర్ కోడ్ల స్కామ్ కానీ, తర్వాత పేమెంట్ల విషయంలో కానీ, సరుకుల విషయంలో కానీ వాడు చేసే మోసాలు అంతా ఇంత ఉండవు. అది మీకు తెలియదు ఫస్ట్లో. తర్వాత బొక్కడిపోతే చాలా పెద్దగా సమస్య ఏర్పడిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు ఎక్కడ సమస్య వచ్చింది అని. అదొకటి. ఇంకొక మాట కూడా అంటారు మీరు, నీ సొమ్మేం పోయింది రాబాయ్, నువ్వు చెప్తున్నావు మ్యాన్ పవర్ని పెట్టొద్దని, మరి నువ్వు వచ్చి నువ్వు చేస్తావా, చిలక పలుకులు బాగా పలుకుతున్నావు, నువ్వు వచ్చామని నువ్వు చేస్తావా, మాకు అసలు దాంట్లో అనుభవమే లేదురా నాయన అని అంటారు. ఉంది, దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఎలాగా అంటే మ్యాన్ పవరు మన ఇంట్లో వాళ్ళే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనులను పెట్టండి, పని వాళ్ళని పెట్టండి, నేను వద్దన్ను. పని వాళ్ళని పెట్టండి, నేను వద్దన్ను. కానీ మేనేజ్మెంట్ మన వాళ్ళే ఉండాలా, మన ఇంట్లో వాళ్ళే ఉండాలా. మన ఇంట్లో వాళ్ళే ఉంటే వాడు ₹1 తిన్నా మనం తిన్నట్టే, మనం తిన్నా వాడు తిన్నట్టే. ఇది అంతేగాని మూడో వ్యక్తి అయితే పోదు కదా. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మ్యాన్ పవర్తో వచ్చే సమస్య ఏంటంటే మధ్యలో వెళ్ళిపోతారు.
మధ్య మధ్యలో వెళ్ళిపోతారు. మనకు బాగా రన్నింగ్లో ఉన్న టైం చూసుకొని దెబ్బ కొడతారు. అన్నిటికీ రెడీగా ఉండాలి. అన్నిటికీ రెడీగా ఉండాలి. మ్యాన్ పవర్ కూడా ఆ దెబ్బ కొట్టేది ఆ టైంలో. లేదా రుచులు పోగొడతారు, జనాలు తక్కువైపోతారు. క్వాంటిటీ ఏదైతే ఉందో క్వాంటిటీ ఎక్కువ వేస్తారు లేదా తక్కువ వేస్తారు. సో చాలా సమస్యలు క్రియేట్ చేస్తాడు. ఒక్క మనిషి వాడు చెయ్యాలా అనుకుంటే ఒక రెస్టారెంట్ కానీ ఒక టిఫిన్ సెంటర్లు కానీ పైకి రావాలా అన్నా వాడి చేతుల్లోనే ఉంటుంది. నాశనం అయిపోవాలన్నా బుగ్గిపాలు అయిపోవాలన్నా కూడా వాని చేతుల్లోనే ఉంటుంది. ఓనర్ మనమే పైసలు ఇచ్చేది, మనమే డబ్బు ఇచ్చేది, మనమే డబ్బు ఖర్చు పెట్టేది. కానీ మన లాభాలు నష్టాలన్నీ వాని చేతిలో ఉంటాయి. చూడండి మన పరిస్థితి. అందుకే అంటా నేను మ్యాన్ పవర్ని నమ్మొద్దు. నేను ఇంకోటి ఏం చెప్తా అంటే చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఇంట్లో స్టార్ట్ చేయండి. ఇంట్లో స్టార్ట్ చేసి క్లౌడ్ కిచెన్తో స్టార్ట్ చేయాలా. తర్వాత నువ్వు షాప్ పెట్టాలి, ఆ తర్వాత రెస్టారెంట్ పెట్టాలి, ఆ తర్వాత ఇంకా ఎదుగుతూ వెళ్ళిపో. నేను ఏ నా కొడుకు ఆపుడు దేశం మీద, ఏ నా కొడుకు ఆపుడు. ఎందుకు ఆపుతాడండి? ఏ నా కొడుకు ఆపుడు. ఇదంతా ఎందుకు ఇంత ప్రాసెస్ అని అంటే నీకు క్లౌడ్ కిచెన్ ఇంట్లో నుంచి ఉండేటప్పుడు ఏంటంటే నువ్వు రెంట్ కట్టే పని లేదు. ఎక్కడ కూడా రెంట్ కట్టవు. నువ్వు షాప్ రెంటు, బిల్లులు, మెయింటెనెన్స్ ఇవన్నీ రావు కదా. జస్ట్ ఏదో ఇంట్లో ఉంటావు, ఆ ఇంట్లో సంబంధించిన డబ్బు ఏదో పెట్టుకుంటావు, సరికేదో తెచ్చుకుంటావు, అంతేగాని నీకు ఇంతకంటే ఖర్చు ఏం రాదు ఇంకా. సో అలాగా నీకు క్లౌడ్ కిచెన్ అనేది ఓనమాలు నేర్పిస్తుంది, ఆలు నేర్పిస్తుంది, ఇంగ్లీష్ అయితే కానీ ఏబిసిడీలు నేర్పిస్తుంది. తర్వాత మనం క్లౌడ్లోంచి షాప్లోకి వస్తాం, అక్కడ పదాలే నేర్చుకుంటావు డైరెక్ట్గా, టాకింగే నేర్చుకుంటావు డైరెక్ట్గా. సక్సెస్ కొట్టేస్తావు ఈజీగా. నిన్ను ముంచాలా అనే ఆలోచన ఎవరికి రాదు, వచ్చినా కూడా అది ఫలించదు. నీ దగ్గరకు రానివు, నీ దగ్గర కాదు కదా గడప కాడికి కూడా రానివు. అమ్మ ఈ నా కొడుకు నన్ను ముంచాలని చూస్తున్నాడు అర్థమైపోతుంది. అప్పుడే మేమేం చెప్పేస్తుంది, ఈడేదో చెప్తున్నాడు నాకు సోద వేస్తున్నాడు, బిస్కెట్ వేస్తున్నాడు నాకు కొడక ఆగనుకొని వాడిని ఆడ పెట్టాలి ఆడ పెట్టేస్తాం అప్పుడే. సో అలాంటివన్నీ నేర్పిస్తుంది కిచెన్. మనకు చాలా పెద్ద సముద్రం అండి మనకు ఫుడ్ ఇండస్ట్రీ అనేది, చాలా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ. అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. ఇంకొకటి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఈ ఫుడ్ పెట్టుకుంటే మరి లాస్ వస్తే అని అంటారు. లాస్ ఎందుకు వస్తుందండి చెప్పండి? లాస్ ఎందుకు వస్తుంది? నేనేమన్నా బంగారు కొనండి అంటున్నానా? బంగారు మీద ఇన్వెస్ట్ చేయండి అంటున్నానా? లేదు కదా. పోనీ రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనండి అంటున్నానా? పోనీ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమని చెప్తున్నానా? లేదు కదా. మనము స్టార్ట్ చేసిందే ఫుడ్డు. ఒక్క మనిషి ఒక్క రోజులో 2 నుంచి 6 సార్లు తింటాడు. 2 నుంచి 6 సార్లు తింటాడు ఫుడ్ అనేది. దేశంలో ఎంత పెద్ద జనాభా ఉంది, ఎంతమంది పీపుల్స్ ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మగపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కడు కూడా తినేదే అన్న ఫుడ్డు. ప్రతి ఒక్కడు మినిమం తింటాడు ఫుడ్డు. టిఫిన్ తినొచ్చు, టిఫిన్ మిస్ కాడు, 100% మిస్ కాడు. ఒకవేళ మిస్ అయిందంటే తర్వాత ఎక్కడికి వస్తాడు? భోజనంలోకి వస్తాడు, రైస్లోకి వస్తాడు, లేదా బిర్యానీలోకి వస్తాడు, అంతే. లేదా మిల్లెట్స్లోకి వస్తాడు. చూడండి, తినకుండా ఆపుతాడా? అది ఒక ప్లాట్ కొనుక్కున్న బాగుంది, మళ్ళీ వేయించ సూపర్గా ఉంది అని అంటే లేరా ఆలోచిస్తలేరా అంటాడు. బంగారు కొను ఇవాళ కొని నీకు రేపటి పెద్దగా అయిపోతుంది అంటే ఆలోచిస్తాడు. ఫుడ్ మీద ఆలోచిస్తాడా? మూసుకొని పోయి తింటాడు. వెంటనే ఇట్లా ఆపేసి ఆన్నే రప్ప పోయి తింటుంటాడు. ఎందుకు తినలేదనుకో బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పెరిగిపోతాయి, ఆ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. తింటేనే కంట్రోల్ అవుతాయి. సో మనిషి ఫుడ్ తినడం కంపల్సరీ. ఫుడ్ తినకపోతే చచ్చిపోతాడు. క్లియరా అండి? ఫుడ్ తినడం కంపల్సరీ, ఫుడ్ తినకపోతే చచ్చిపోతాడు. ఫ్యూచర్లో అందరూ కూడా ఫుడ్ తినాల్సిందే. మనం ఇప్పటి నుంచే గెయిన్ చేసుకున్నాం అనుకోండి, 100 మంది అవుతారు, 200 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 5000 మంది అవుతారు. 100 మంది కస్టమర్లకు మనం అమ్మినా కానీ 5 మంది రారండి మన మొగం చూడరా.
5 మంది మన మొగం చూడరా. 5 మంది మన మొగం చూస్తే 500 రూపాయలు మనకు వచ్చినట్టే కదండి. కరెక్టే కదా నేను అన్నది. 10 మంది వస్తే 1000 రూపాయలు వచ్చినట్టే కదా. ఆలోచించండి. నువ్వు అమ్ముతూ పో అబ్బా, నువ్వు అమ్ముతూ పో, నువ్వు పని చేసుకుంటూ పో, ఖచ్చితంగా సక్సెస్ నీదే. ఇదే కాదు, ఏ బిజినెస్ అయినా వదలొద్దు. తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసుకోండి. నేను పీకేస్తా, పెట్టేస్తా, చేసేస్తా అనే సొల్లు మాట చెప్పకండి. ఆ సొల్లు మాటలు వద్దు. జాగ్రత్తగా చేసుకోండి, మంచిగా చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ కొడతారు. భార్యాభర్తల నేను ఒక 2-3 పేర్లతో దాంట్లో మీరు ఏమన్నా అనుకోండి. కొలాబరేషను అని ఒక పదము, పార్ట్నర్షిప్ అని ఒక పదము, లేదా ఇద్దరం కలిసి పనిచేసుకోవడం అనేది ఒక పదము. ఈ మూడిట్లో మీరు ఏది పెట్టుకున్నా మీ ఇష్టం, కానీ భార్యాభర్తలు కలిసే పని చేసుకోండి. అది నేను చెప్పేది. ఇప్పుడు జాబ్కి పోయి ఉంటారు, డ్యూటీ పోయి ఉంటారు, డ్యూటీ నుంచి రాగానే ఏదో కొంత వాళ్ళకి కొంత ప్యాకింగ్ విషయంలోనో లేకపోతే ఏమైనా తరిగించే విషయంలో కొంత సహాయపడండి. వాళ్ళకి కొంత పోయేదేముంది. ఆమెనా ఎవరి కోసం కష్టపడుతుంది? పోనీ నువ్వైనా ఎవరి కోసం కష్టపడుతున్నావు? పెళ్ళాం బిడ్డల కోసమే కదా. ఆమె కూడా నా భర్త బిడ్డలు బాగుండాలనే కదా ఆమె కూడా కష్టపడుతుంది. కొంచెం ఎంతో కొంత మీరు కూడా సహాయం చేయండి. మీకు మీరే సైన్యంలా నిలబడండి. మీకు మీరే సైన్యంలా ఉండాలా, మీకు మీరే ఉండాలా. బయట 3వ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకండి. 3వ వ్యక్తి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో అప్పుడు బుగ్గిపాలు అయిపోతాయి, సంసారాలన్నీ నాశనం అయిపోతాయి. అది ఒక తల్లి కావచ్చు, అటుపక్క నుంచి అత్తగారు కావచ్చు, ఇటుపక్క నుంచి మామగారు కావచ్చు, ఎవరైనా సరే 3వ వ్యక్తిని కూడా మీరు ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరి మధ్యన ఉండాలి. మీ ఇద్దరు కొట్టుకోవాలి. రూమ్లో బయట కొట్టుకొని చచ్చిపోండి, ఇబ్బంది లే. ఎందుకంటే ఇది మీ ఇద్దరి సమస్య, మొగుడు పిల్లల సమస్య ఇది. అంతే, మీరే కొట్టుకోండి. ఏది కొట్లాట్లు మళ్ళీ ఇంకొని సాగొట్టమని నేను అనట్లా. మీకు మీరే కొట్లాడుకోండి, అంతేగాని 3వ వ్యక్తిని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేసుకోకండి. ఇంకొకటి ఏంటనంటే పార్ట్నర్షిప్లోకి బయట వ్యక్తులను అస్సలు రానివ్వద్దండి. పార్ట్నర్షిప్లో వస్తే సమస్యలు ఎలా ఉంటాయనంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు బాగానే అంటారు అందరూ, మావాడే బై అంటారు. తర్వాత తెలుస్తుందండి, భలే మజా ఉంటుందండి. తర్వాత ఎట్లుంటుంది తెలుసా? ఈ నా కొడుకు నారా మనం పెట్టుకునింది, ఇంత పాప నా కొడుకు మనం పెట్టుకునింది, నన్ను బ్లేమ్ చేస్తున్నారు రా వాడు, నేనారా ఇదంతా చేసింది అంటాడు. ఎలా వస్తుంది అని అంటే అండి, పార్ట్నర్షిప్లో ఇప్పుడు నువ్వు ఒక 5 లక్షలు, ఈయన ఒక 5 లక్షలు పెడతారు, 10 లక్షలు పెడతారు. ఎందుకోసం పెడతారప్ప? ఇద్దరూ బాగుండాలనేగా పెడతారు. దిగిన తర్వాత ఏమవుతుందో చెప్తా చూడు. ఒకనికి నచ్చి ఉంటుంది, ఒకనికి నచ్చదు. ఇలా అక్కనే ఏర్పడుతుంది, ఫస్ట్ బాండింగ్ అక్కనే ఏర్పడుతుంది. నేను చెప్పాను రా, వాడు వినలేదు, అందుకే ఇట్లా నాశనం అయిపోయాడు అని ఒకడంటాడు. ఈడంటాడు కదా, మరి నువ్వు చెప్పొచ్చు కదా ఆ టైంలో, నేను తప్పు చేస్తున్నా నీకు తెలుసు, మరి నువ్వు చెప్పొచ్చు కదా అని అంటాడు. నాకేం తెలుసు రా భయ్, నేను చెప్తుంటే నువ్వు అట్లా అంటుంటే ఇప్పుడు మళ్ళీ నా మీద దోస్తున్నావా నువ్వు అంటాడు. నాకు సంబంధం లేదు, నా డబ్బులు నా పెట్టు, ఇక నేను వెళ్ళిపోతానులే. అయినా ఫస్ట్ నాదే తప్పు అంటాడు. ఓరి అమ్మ, తప్పు వాని పక్క ఉన్నా కూడా నాదే తప్పు, నీతో నేను పార్ట్నర్షిప్ చేయడం అంటాడు. చూడండి, ఆలోచించండి. ఎందుకన్నాడు తెలుసా? మనం పిలుచుకున్నాం కదా పార్ట్నర్షిప్లో చేద్దామని, అందుకు 2 చెప్పేట్లు 2 మెట్టేట్లు ఖచ్చితంగా వస్తాయి. అందుకే వద్దు, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయొద్దు. బిజినెస్ చేయకోకుండా ఇంట్లోనే మనం ఒక 5,000 10,000తో స్టార్ట్ చేసుకొని పెద్దగా ఎదగండి. ఏ టైము ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. ఆ టైం మీద ఇది నీకు వచ్చే ఆపర్చునిటీ అని రాసి ఉండదు, నువ్వే గమనించాలా. ఇది నా కోసం వచ్చిన ఆపర్చునిటీ, ఇది నా కోసం వచ్చిన అవకాశం అని చెప్పి నువ్వు దాన్ని పసిగట్టాల. పసిగట్టి దాన్ని వినియోగించుకోవాలా. అర్థమైందండి? అది వినియోగించుకోవాలి. ఈ విధంగా ఉన్నట్టయితే కన్నా 100కి 100%. ఇప్పుడు నేను ఎలా అయితే కిచెన్ పెట్టుకొని ఇలా షాప్ పెట్టుకొని చిన్నగా సర్వైవల్ అవుతూ సక్సెస్లో ఉన్నానో, అలా మీరు కూడా చిన్నగా స్టార్ట్ చేసుకొని సర్వైవల్ అయ్యి సక్సెస్లోకి వెళ్తారు. నేను ఓన్లీ ఫుడ్ బిజినెసే చెప్పట్లేదు, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ కూడా సక్సెస్లోకి వెళ్తుంది. ఓకేనా? నిజంగా మీకు ఈ వీడియో కింద నచ్చింది అని అంటే కన్నా ఖచ్చితంగా బాగుందనో లేదా ఏదైనా పాజిటివ్గా వేయండి అబ్బా. అంత కామెంట్స్ పాజిటివ్ అంత కామెంట్స్ ఇస్తే కన్నా నాకు అంత బాగుంటుంది కదా.
నేను నెక్స్ట్ కంటెంట్ ఏమన్నా చేయాలన్నా కూడా నాకు కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కొంత. ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోతున్నారండి నాకు. ఎందుకు అంటే మరి చూసి ఓర్వలేకపోతున్నారు. నేను చెప్పేది కొంతమందికి నచ్చనట్టుంది. ఓని మ్యాక్సిమం తెలుగు పీపుల్స్ అయితే 100లో 99% తెలుగు పీపుల్స్ మనకు చాలా వరకు సపోర్ట్గానే ఉన్నారు. లేకపోతే ఆలోచించండి, 28 రోజుల్లో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎంత ఆదరణ ఉంటే ఆ మాత్రం వస్తుందండి మనకు. నేను ఎక్కడ కూడా కల్తీగా నేనేం చెప్పట్లేదే, మన బతుకుల గురించే కదా నేను చెప్తున్నా. సో మీరు మంచిగా నాకు కొంచెం బూస్టప్ ఇచ్చారనుకోండి, మీకోసమైనా ఇప్పుడు నాకు ఆల్రెడీ చాలామంది ప్రశంసలు ఇస్తున్నారు, చాలా మంచిగా చెప్తున్నావు అని. ఎక్కడ కూడా కళ్ళ కపటం లేకుండా స్క్రిప్ట్ రైట్, చాలామంది స్క్రిప్ట్ రైట్ వస్తారు, చక్ 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 అన్నట్టుగా స్క్రీన్ షాట్లు వేసుకుంటూ షెఫిల్ అవుతూ వస్తాయి. మనది అలా కాదండి. సింగిల్ షాటు, సింగిల్ టేక్లోనే మొత్తం ఒకటే లైన్లో ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా కూడా కటింగ్ అనేది ఏడా ఉండదు, ఎక్కడ ఉండదు. అంత నీట్గా చెప్తున్నానంటే ఎలా చెప్తున్నానండి? ఎదుర్కొన్న సమస్యలు, ఎదుర్కొన్న కష్టాలు, సుఖాలు అన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచే వచ్చాం కదా, అందరూ ఆ నుంచే వస్తారు. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పే ధైర్యం ఉంటే కొంతమంది చెప్పే ధైర్యం ఉండదు, అది తేడా. నేనేంటంటే అందరూ బతుక్కోవాలి, అందులో నేను ఉండాలనేది నా కాన్సెప్ట్ తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో జెన్యూన్గా ఎవరైతే ఈ బిజినెస్ చేస్తారో, ఒకవేళ మీకు ఫుడ్ ఇండస్ట్రీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నా నేను, పెద్దది హోటల్ పెట్టాలనుకుంటున్నా నేను, చెప్పండి అని అంటే ఖచ్చితంగా సజెషన్ ఇస్తాను. ఎవరైనా సరే ఇబ్బంది ఏం లేదు, జెన్యూన్గానే చెప్తాను, ఉన్నట్టు చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఆలోచన వస్తుంది, మనం సర్వైవల్ అవుతామా లేదా అని. దాన్ని బట్టి డిసిషన్ తీసుకొని ముందుకనేది కాలు పెట్టండి. ఖచ్చితంగా బాగుంటాయి బతుకులు అనేటివి. లేదు మేము డ్యూటీలే చేసుకుంటాము, మాకు ఇవన్నీ అచ్చుబాటు రావండి అని అంటారా? ఎస్, డ్యూటీలే చేసుకోండి అబ్బా, ఎన్నేళ్ళున్నా డ్యూటీలే చేసుకోండి, నేనేమీ వద్దను. కానీ ఒకటి ఆలోచించండి, డ్యూటీలు చేస్తున్నంతసేపు ఎప్పుడైనా సరే ఒకని కింద ఉన్నామనే మాట మాత్రం మీరు గమనించండి. ఒకని కింద పని చేస్తున్నామనేది గమనించండి. బిజినెస్ అది కాదు. ఎస్, ఐఎమ్ ద ఓనర్, ఐఎమ్ ద క్రియేటర్ అనే ఆలోచన ఉంటుంది బిజినెస్లో. ఇది నేను చెప్పాలనుకున్నది. మీకు నిజంగా నా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగనండి. సబ్స్క్రైబ్ చేసుకునేంత ఏముంది లేరు కూడా అని కూడా అంటారు. నేను సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, ఎప్పుడు అడగను నేను. కానీ ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే జనానికి వీడియో అనేది సజెషన్ వస్తుంది. ఎవరికైనా సరే ఇంకొక 10 మందికి యూట్యూబ్ కూడా ఏం చేస్తుందని అంటే సజెషన్లోకి వేస్తుంటుంది. ఇంతమంది ఈ వీడియోని లైక్ చేస్తున్నారంటే ఇందులో ఏదో మ్యాటర్ ఉంది అని చెప్పి యూట్యూబ్ సజెషన్లోకి వేస్తుంది అనమాట వీడియో అనేది. సో దీని ద్వారా ఏంటంటే 10 మందికి వెళ్తుంది కదండి, 10 మందికి వెళ్తుంది. మీరు ఎలాగో చేయలేరు, కనీసం ఒక లైక్ కొట్టండి అప్ప. దానికేమి ఎంట్రీ టికెట్ కానీ టోకెన్ కానీ ఏమీ లేదు కదా. ఒక లైక్ కొట్టండి, వెళ్తుంది ఆటోమేటిక్గా జనాలకి. మీరు చిన్న సాయం చేసినట్టు అవుతుంది. నాకే నువ్వు అనొచ్చు, ఎవడికి రా అనొచ్చు, నాకు సాయం చేసినట్టు అవుతుంది. ఎందుకు అంటున్నానంటే అండి, చాలా సంసారాలు కూలిపోతున్నాయండి ఇవాళ రేపట్లో. భర్తలు భార్యలు చాలా సంసారాలు కూలిపోతున్నాయి. అలా కూలిపోకూడదు. పద్ధతిగా ఇద్దరు నచ్చజెప్పుకొని సంసారాన్ని, బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని అన్నీ ముందుకు తీసుకెళ్లాలా. ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు బాగుండాలన్నదే నా కాన్సెప్ట్. అందుకే నాకు సపోర్ట్ చేయండి. ఓన్లీ లైక్ మాత్రమే కొట్టండి. సబ్స్క్రైబ్ మీకు కావాలంటే చేసుకొని, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అంతే. అది నేను అడిగేది అదొకటి, ఓకేనా? ఇందాక నేను అన్నట్టుగా అవును లేదా కాదు అంతే. ఆ ఒక్కటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ముందు చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఛానల్ కూడా మనకు సపోర్ట్గానే ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు కూడా ఏంటంటే ముందుకి ఎలా వెళ్తుండాలి ఏంటి అనేది మీకు ప్రతి ఒక్క వీడియోలో చిన్న అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే అంతేలేండి. ఇక మళ్ళీ ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ ఇంకా ఏం చెప్తావురా సోది అంటారు. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చెప్పినా అంటే ఈ రోజు కూడా ఎక్కదు. సో దయచేసి భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి.
మాట్లాడుకోండి, లేదా తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. వద్దు అన్నారంటే ఆపేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ముందుకెళ్ళొద్దు. ఒక మొగోడు చెప్పినా ఇంటి కోసమే చెప్తాడు, ఒక ఆడది చెప్పినా ఇంటి కోసమే చెప్తుంది. వద్దు అంటే వద్దు, ఆపేసేయండి. లేదు నేను మొదలెడతా పీకేస్తా అంటే మాత్రం సపోర్ట్ ఉండదు. సపోర్ట్ ఉండకపోగా చాలా మాటలు వస్తాయి, చాలా అపనిందలు వస్తాయి. ఓకేనా? సో డిస్కషన్ విత్ యువర్ ఫ్యామిలీ, అంతేనండి. ఇది ఆలోచించుకొని స్టార్ట్ చేసుకోండి, ఏం చేయాలన్నా స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.